హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచపుడి. అందరూ బాగున్నారా అండి? మేము చాలా బాగున్నాము. ఈరోజు మేము సండే, ఈరోజు మా ఆడపడుచు వాళ్ళ దగ్గరికి బయలుదేరినాము. అంటే మా పెద్ద ఆడపడుచు, మా చిన్న ఆడపడుచు ఇద్దరు కర్నూలులో ఉంటారు, అక్కడే జాబ్ చేస్తారు. ఈరోజు సండే కదా, రాండి చాలా రోజులైంది రాక అని పిలిస్తే ఈరోజు మార్నింగే బయలుదేరినాము. మార్నింగ్ అంటే దగ్గర దగ్గర 9 అయింది టైము, ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి. ఇది కర్నూలు, నంద్యాల నుంచి కర్నూలుకి వెళ్ళే దారి ఇది. చూడండి, ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది, ఎస్పీ రెడ్డి ఫ్యాక్టరీ. అంటే మేము ఇప్పుడు నంద్యాల దాటినాము. ఇంకా నంద్యాల నుంచి దగ్గర దగ్గర 1.5 hours పడుతుంది, కారులో బయలుదేరినాము. ఇక్కడ ఇంకా ఓర్వకల్లు దగ్గర అండి ఇది. అంటే ఓర్వకల్లు దాటిన తర్వాత రేగిపళ్ళు తోట ఉంది ఇక్కడ. అక్కడ రేగిపళ్ళు పెట్టి అమ్ముతున్నారు బయట. అవి రేగిపళ్ళు తీసుకున్నాం. మా ఆడపడుచుకు చాలా ఇష్టము రేగిపళ్ళు అంటే. ఇంకా పురుగులు ఉన్నాయి, అందుకోసమని ఎక్కువ తీసుకోలేదు, కొద్దిగానే తీసుకున్నాము. ఇంకా రేగిపళ్ళు తీసుకొని అప్పటికే నాకు ఫుల్గా జలుబు ఉన్నింది, అవి తిన్నాను, ఇంకా జలుబు చేసింది. ఇదిగోండి రేగిపళ్ళు తీసుకొని బయలుదేరుతున్నాం. మళ్ళీ రేగిపళ్ళు తీసుకొని బయలుదేరిన కొద్ది దూరంలో ఇక బంతిపూల తోట ఉంది. కలరు చాలా బాగున్నాయి, ఎల్లో ఉన్నాయి. ఇదిగోండి ఆల్రెడీ వచ్చేసినాం మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. ఇప్పుడు టైం 1 అయింది కదా, మేమైతే 10:30, 11 కంతా వచ్చేసినాము. ఇది కొద్దిగా లేట్గా తీసినాం వీడియో. అంటే మేము బయటికి వెళ్ళినాం, బయటికి వెళ్ళేసి వచ్చి తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాం. ఇది మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు, ఇది బెడ్రూము. కొత్తగా ఇల్లు కట్టుకుంది, అంటే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది నంద్యాల కర్నూలుకి. ఇక్కడ మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకుంది మా ఆడపడుచు. ఇదిగోండి మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు. ఇది ఫ్రిడ్జ్ మొన్ననే తీసుకుంది, 74,000 అంట. ఫ్రిడ్జ్ చాలా బాగుంది. ఇది స్టోరేజ్ కోసం, అంటే సరుకులు స్టోరేజ్ చేసుకోవడానికని ఈ ఫ్రిడ్జ్ తీసుకుంది. మామూలుగా ఇంకొక ఫ్రిడ్జ్ ఉంది, అది వెజిటబుల్స్కు వాడుతుంది. దీంట్లో కేవలం సరుకులు మాత్రమే పెట్టేసింది. చాలా బాగుంది ఫ్రిడ్జ్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఈ అబ్బాయి మా పెద్ద ఆడపడుచు కొడుకు. ఇక్కడేమో మా అత్తగారు. మీకు ఎప్పుడు పరిచయం చేయలేదు కదా, మా అత్త మా ఆడపడుచు దగ్గర ఉంటుంది. అంటే ఇప్పుడు మా ఆడపడుచు కొంచెం ఆఫీస్కి వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి మా ఆడపడుచు దగ్గర ఉంటుంది. నేనేమో ఇప్పుడు చికెన్ బిర్యానీ చేయడానికని అన్ని చికెన్లో మసాలాలన్నీ వేసి కలుపుతున్నాను. ఇంకా మా ఆడపడుచు కూడా పాపం బిజీగా వంట చేస్తూ ఉంది. మా పెద్ద అబ్బాయి ఇక్కడ మా అత్తగా కూడా కూరగాయలు అవి కట్ చేస్తూ ఉంది. ఇక్కడ మా ఆయనేమో బయట బిర్యానీ చేద్దాము, ఇంట్లో కొన్ని బయట కొన్ని చేద్దామనేసి బయట స్టవ్ అంటించేసి బిర్యానీకి పెట్టినాము. అంటే ఇంట్లో ఒక్కటే అంటే సరే టైం లేట్ అవుతుంది, అప్పటికే టైం అయిపోయింది కదా, ఎక్కువ టైం అయింది, వంట లేట్ అవుతుంది అనేసి బయట కూడా వంటకు పెట్టినాము. నేనేమో బిర్యానీకి ఆనియన్స్ వేస్తున్నా, అంటే ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసిన. ఇదండి మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు. ఈ వెంచర్లో ఇంకా ఇల్లులు తయారవుతున్నాయి. మా ఆడపడుచు కొంచెం తొందరగా ట్రాన్స్ఫర్ అయ్యిందని తొందరగా కంప్లీట్ చేసుకొని ఓపెనింగ్ చేసేసింది. ఇంకా నేనేమో బిర్యానీకి ఆనియన్స్ వేయించుతున్నా. ఇదిగోండి బిర్యానీకి కలిపిన మసాలా. తర్వాత మా అత్తనేమో చూస్తూ ఉంది, అంటే స్టవ్ ఆరిపోతుంది గాలి పెడుతుంది అనేసి మా అత్త కూర్చొని గమనిస్తూ ఉంది, స్టవ్ ఆరిపోతుందో లేదనేది. ఆనియన్స్ వేయించి పెట్టిన పక్కన. ఇదిగోండి కొత్తిమీర ఇవన్నీ వేస్తున్నా, పచ్చిమిర్చి జీడిపప్పులు ఇవన్నీ వేసేసిన. ఇంకా మా పిల్లలేమో అందరు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ అబ్బాయి మా ఆడపడుచు కొడుకు అని చెప్పినా కదా, ఇంకా మా చిన్న ఆడపడుచు వాళ్ళు రాలేదు. ఇంకా మా ఆయనేమో అంతా క్లీన్ చేయండి అని చెప్తున్నాడు పిల్లలకి. నేనేమో కిచెన్ అంతా తడి ఉంటే అంతా క్లీన్ చేస్తున్నా. మా అత్త స్టవ్ ఆరిపోతుందేమని చూస్తూ ఉంది, గమనిస్తూ ఉంది. ఇదిగోండి మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర ఇవి మొక్కలు, ఇంకా మొక్కలు మిద్దె పైన టెర్రస్ గార్డెన్ పెట్టేయాలనేసి 150 కుండీలు తెప్పించింది. అవన్నీ ఇంకా నాటలేదు, ఇంకా మొక్కలు. ఇంకా కుండీలు అయితే వచ్చేసినాయి కానీ ఇంకా మొక్కలు ఇంకా తెప్పియలేదు. ఇవి అక్కడ నుంచి వచ్చిన మొక్కలు, మా ఆడపడుచు ఇంతకుముందు ఉన్న ఇంట్లో నుంచి తెచ్చుకున్న మొక్కలు. ఇదిగోండి మా అత్తనేమో కలుపుతూ ఉంది, నన్ను పిలుస్తుంది. నేను వచ్చి మళ్ళీ కొద్దిగా కలిపిన. మా పిల్లలేమో ఐస్ క్యూబ్స్ వాటర్లో వేసుకొని తాగుతూ ఉన్నారు. అప్పటికే వాతావరణం చల్లగా ఉంది, మళ్ళీ ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగుతున్నారు. జలుబు చేస్తుంది అని చెప్తున్నా కూడా వాళ్ళు వినట్లేదు. చూడండి ఇవి దాంట్లో వేస్తున్నారు, పడుతున్నారు, మళ్ళీ వేస్తున్నారు. ఏమేమో వాళ్ళు చేస్తున్నారు పిల్లలు. మా ఆడపడుచు కొడుకు ఇంటర్ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్.
ఇంకా ఇదిగోండి నేనేమో ఇక్కడ గోంగూర పెట్టేసిన, మా ఆడపడిచేమో చికెన్ పెట్టింది, మా ఆయన ఏమో ఆకలేస్తుంది అనేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ తీసుకొని పోవాలని ఫ్రిడ్జ్లో డ్రై ఫ్రూట్స్ తీసుకొని తిందాం అనేసి తింటున్నాడు. అంటే మేము ఇంటి దగ్గర టిఫిన్ తినేసి వెళ్ళాం కదా, వెళ్ళి వంట చేసేసరికి లేట్ అయిపోయింది. ఇంకా చూడండి ఈ పిల్లలేమో ఇలా బిజీగా ఉన్నారు ఫ్రిడ్జ్ దగ్గర మాత్రం. ఇంకా నేనేమో నేను మా ఆడపడుచు వంట దగ్గర బిజీగా ఉన్నాము. నేను మసాలాలన్నీ తీస్తున్నా. ఇది బిర్యానీకి ఫస్ట్ మసాలా కలిపి పెట్టినా కదా, ఇది అన్నంలోకి. మా అత్తనేమో నిమ్మరసం పిండింది బిర్యానీలోకి. ఇంకా పిల్లలేమో ల్యాప్టాప్తో బిజీ అయిపోయినారు. చూడండి నిమ్మకాయలు పిండుతుంది కదా బిర్యానీలోకి. తర్వాత ఇంకా దేంట్లోకి కూడా ఆ రోజు ఏదో చేసినాము. ఇంకా మా ఆయన కూడా పాపం బిజీగా వంట దగ్గర హెల్ప్ చేస్తున్నాడు. నన్ను దాల్చా చేయమని చెప్తున్నారు, అందుకోసమని శనగబ్యాళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నా. ఇంకా మా ఆడపడిచేమో చికెన్లోకి పచ్చి కొబ్బరి పాలు పిండాలనేసి అదిగోండి కొబ్బరి తీయడానికని మా ఆడపడుచు కొబ్బరిని పట్టుకొని తిరుగుతూ ఉంది. చికెన్లోకి కొబ్బరి పాలు పిండినాం మేము, చాలా బాగుండింది చికెన్ ఆ రోజు. తర్వాత ఇంకా ఇది పచ్చి కొబ్బరినేమో మా ఆయన నేను తీస్తలేక అనేసి బయటకు వచ్చి తీస్తున్నాను. ఇదిగోండి మా ఆడపడుచు వాళ్ళ ఇల్లుకు మా ఆడపడుచు ఇలా రాపించింది. ఇదేమో మా ఆయన పచ్చి కొబ్బరి తీస్తున్నాడు అని చెప్పినా కదా, ఇదిగోండి ఇలా తీస్తున్నాడు. మొత్తానికైతే నిమ్మరసం పిండేసిన చికెన్ ఆల్మోస్ట్ ఉడికి అయిపోయింది. ఇంకా తర్వాత ఇప్పుడు రైస్కు వాటర్ పెట్టుకోవాలి. ఇదిగోండి గోంగూర చేసేసిన. ఇంకా అక్కడేమో చికెన్ ఉడుకుతుంది, ఇక్కడేమో గోంగూర అయిపోయింది. ఇంకా గోంగూర వెనపాలి. ఇంకా మా ఆడపడుచు అయితే పాపం ఆ రోజు మేము పోయినాం కదా, ఫుల్ పని ఉండింది. మామూలుగా అయితే బాగా రెస్ట్ తీసుకుంటుంది, అంటే సండే రోజు కొంచెం రెస్ట్గా ఉంటుంది. మేము వెళ్ళినందుకు ఎక్కువ పని అయిపోయింది. ఇంకా అక్కడికి పిల్లలు అవి ఇవి చేస్తున్నారు. ఆయన కూడా అందరం చేసినా కూడా పని తలా ఒక పని ఉండింది. ఇదిగోండి మా ఆడపడుచు ఇంటికి వచ్చిన ప్రజెంటేషన్లు ఇవి. మా అత్తనేమో మటన్ కర్రీ చేస్తుంది. మా అత్త మటను, చికెను, తర్వాత ఇవి వెజిటబుల్స్ కర్రీ కానీ ఏదైనా కానీ చాలా బాగా చేస్తుంది. మా అత్త దగ్గరనే నేను చాలా వంటలు నేర్చుకున్నా పెళ్ళైన తర్వాత. నాన్ వెజ్ చేయడంలో మా అత్త స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అంత బాగా చేస్తుంది. ఫిష్ కర్రీ అయితే ఇంకా ఫిష్ కర్రీ తినని వాళ్ళు కూడా మా అత్త చేస్తే కనుక తింటారు, అంత బాగా చేస్తుంది. చాలా బాగా చేస్తుంది వంటలు మాత్రం. ఇదిగోండి ఇంకా బిర్యానీకి రైస్ ఉడుకుతూ ఉంది ఆల్మోస్ట్. ఇంకా బిర్యానీ రైస్ వంచడానికి అనేసి రైస్ ఉడికింది. ఇదిగోండి బిర్యానీ రైస్ ఇంకా ఉడికిపోయింది, ఇంకా వంచేసేయాలి ఇప్పుడు. దీన్ని వంచడానికే కొంచెం ఇబ్బంది పడ్డాము. అంటే పెద్దది జాలిగిన్నె లేకపోయింది, చిన్నది ఉన్నింది కానీ అది పైన ఎత్తిపెట్టేసిందంట. ఇంకా అందుకోసమని కొంచెం వంచడానికి ఇబ్బంది పడినాము. ఇంకా ఇదిగోండి మా ఆయన తెస్తున్నాడు. అదిగో చిన్న గిన్నెలో కొంచెం వడగట్టేసి ఈ పెద్ద డేక్షలకి వేసినాము. ఎలాగోలాగో మొత్తానికైతే రైస్ పొడిగా వచ్చేటట్టు వంచేసినాము. ఇంకా ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళ కార్ అండి అది, మా చిన్న ఆడపడుచు ఇప్పుడే వచ్చినారు. ఇక్కడ అంతా బురద ఉందనేసి అక్కడే ఆగినారు. మేమేమో ఇది రైస్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇదిగోండి మా ఆడపడుచు కొడుకు, మా అన్న వీళ్ళు వచ్చేసినారు ఇంకా ఇంటికి. ఇదిగోండి లోపల వచ్చి కూర్చున్నారు. మా ఆడపడుచు హాయ్ అని చెప్తుంది. ఇంకా అందరూ బిజీగా ఉన్నారు. మా పెద్ద ఆడపడుచేమో చాలా బిజీ అయిపోయింది. ఇంకా మా అత్తనేమో తినడానికి వీళ్ళకి ఏమైనా పెట్టండి అని చెప్తుంది మాతోటి. నేనేమో బయట బిజీగా ఉన్నా ఈ బిర్యానీ కలపడానికి అనేసి. ఫస్ట్ పైన ఉండే ఆయిల్ వంచేసిన, ఎందుకంటే పైన అన్నం పైన నేను ఆయిల్ వేసేస్తా. ఇదిగోండి ఫస్ట్ ఒక లేయర్ ఏమో రైస్ వేసి తర్వాత ముక్కలు వేసేస్తా, దమ్ బిర్యానీ కదా. వేసేసిన తర్వాత మళ్ళీ రైస్ వేస్తా, అలా చేస్తా నేను. ఇంకా అప్పటికే వర్షం పడింది, బయటంతా తడి అయిపోయింది. చూడండి అన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డ కట్టేసింది డబ్బా. ఇంకా అలానే కొద్దిగా తీసి నెయ్యి వేసేసిన పైన. బిర్యానీలో పైన ఫినిషింగ్ టచ్గా నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది.
పక్కనేమో పెన్నం పెట్టినా కదా. ఇంకా చూడండి మా అన్న ఈరోజు హాలిడే కదా, అందుకోసమని ఇంటి దగ్గరనే ఉండినాడు. ఇప్పుడు రైస్ పెట్టేసేసినాం, అంతా కలిపేసి దమ్ చేయడానికని పెట్టేసి ఒక నైటీ క్లాత్ ఏమో పెట్టేసి, ఇదిగోండి ఆ గంజి వంచిన గంజి తర్వాత అది రుబ్బేది గుండు ఉంటుంది కదా, అది పెట్టేసినాము దానిపైన ఆవిరి బయటికి రాకుండా. నేనేమో మా ఆడపడుచు నైటీ వేసుకున్నా, ఆమె కొంచెం హైట్ తక్కువ, నేను హైట్ ఎక్కువ, అందుకోసమని పైకి అయిపోయింది ఇది. ఆమె సన్నగా ఉంది, నేను లావు ఉన్నా, ఫిట్కి కూడా అయిపోయింది. ఇంకా ఇంట్లో ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇంకా భోజనానికి అనేసి మా ఆడపడుచు ప్లేట్లు ప్రిపేర్ చేస్తూ ఉంది, అన్నీ తీస్తూ ఉంది. ఆ రోజు ఫుల్గా వర్షం పడింది ఉదయము, తర్వాత మధ్యాహ్నం అంతా తగ్గిపోయింది. ఇంకా రైస్ అయిందేమో చూడ్డానికని వెళ్తున్నాను నేను. పిల్లలేమో అన్నీ తెస్తూ ఉన్నారు, అవన్నీ సర్దుతా ఏమన్నా ఉండేటివన్నీ. మా చిన్నల్లుడి వాటరు అవన్నీ తెస్తున్నారు లోపలికి, అంటే బయట రైస్ చేయడానికని తీసుకువెళ్ళినాం కదా అవన్నీ. రేగిపళ్ళు తెస్తే మా అన్నని అడుగుతూ ఉంది మా వదిన, రేగిపళ్ళు తింటావా అని. మేము వచ్చేటప్పుడు తీసుకొచ్చినాం కదా దారిలో. మా పెద్ద ఆడపడుచుకు మా చిన్న ఆడపడుచుకు చాలా ఇష్టం రేగిపళ్ళు అంటే. వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ తినరు, కానీ ఇలాంటివి రేగిపళ్ళు అట్లాంటివి ఇష్టం బాగా. చూడండి ఇంకా ఏదో చేస్తూ ఉన్నాడు మా ఆయన ఆఫ్ చేయడానికి. ఇదిగోండి నేను దాల్చక్క ప్రిపేర్ చేస్తున్నా, దాల్చా కూడా అయిపోయింది. ఇంకా ఇదిగోండి బిర్యానీ అయిపోయింది, లోపలికి తెస్తున్నారు. ఇంకా అందరూ భోజనానికి అనేసి భోంచేయండి అని చెప్తున్నాము. ఇంకా మాడపడిచేమో బిజీగా మాట్లాడుతుంది ఏమో. ఇదిగోండి తెచ్చిపెట్టేసినాము అన్నీ. ఇంకా పిల్లలేమో అన్నీ తెస్తున్నారు. చూడండి ఇప్పుడేమో నేనేదో కిచెన్లో చేస్తున్నా, మా ఆడపడుచు కూడా తెచ్చిపెడతా ఉంది. ఇదిగోండి మా ఆడపడుచు పిల్లలు మా అన్న ముగ్గురు బెడ్రూమ్లో ఉన్నారు, భోజనానికి పిలిచడానికని వెళ్ళినాడు మా పెద్దల్లుడు. వీళ్ళేమో మా ఆయన మా అబ్బాయి ఏమో కూర్చున్నారు భోజనానికి. ఇదిగోండి వాళ్ళు బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చినారు. ముగ్గురు ఫోటో దిగండి అని చెప్తుంది మా ఆడపడుచు. అంటే వాళ్ళ బాబాయి, వాళ్ళ నాన్న, మా పెద్దల్లుడు, ఇద్దరు అల్లుళ్ళు, మా అన్న ముగ్గురు కలిసి ఫోటో దిగినారు. నన్ను వచ్చి అత్త నువ్వే హైట్ తక్కువ, మేమే హైట్ ఎక్కువ ఉన్నాము అని ఎగతాళి చేస్తున్నారు. అంటే మీకంటే నేనే హైట్ ఉన్నా అని నేను చెప్తున్నా, నన్నే హైట్ తక్కువ అని పిల్లలు అంటున్నారు. చూడండి ఇంకా భోజనానికి ప్రిపేర్ అవుతున్నారు. మా ఆడపడుచులు మాత్రం ఇద్దరు ఆడపడుచులు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నాతోటి, బాగా మేము క్లోజ్గా ఉంటాము. అంటే వదిన మర్దల మాదిరి కాకుండా ఫ్రెండ్లీగా ఉంటాము, చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. ఇంకా అన్నీ తెచ్చి పెట్టేస్తున్నారు. మా అత్తకేమో కింద కూర్చోలేదనేసి స్టూల్ వేసి పెడదాము అని అనుకుంటున్నాము. అంటే మా అత్త కింద కూర్చొని లేయలేదన్నమాట. ఇంకా పిల్లలేమో అందరు కూర్చున్నారు. ఇంకా నేనేమో సర్వ్ చేద్దామనేసి ఇంకా వస్తున్నా. మా అల్లుడు ఏమో ఏదో చేస్తూ ఉన్నాడు, ఐస్ క్యూబ్స్ ఏమో తీస్తున్నాడు. ఈ ఫ్రిడ్జ్ చాలా బాగుంది కదా. ఆల్మోస్ట్ మటన్ ఏమో
తీస్తుంది. నేనేమో దాల్చా ఇంకా అయిపోయిందని తెచ్చి పెడుతున్నా. ఇప్పుడు రైస్ కలుపుదామనేసి ఇంకా కలపలేదు, కొద్దిసేపు అన్న మగ్గని అనేసి ఇంతసేపు కలపలేదు బిర్యానీ. ఇప్పుడు కొద్దిగా అంటే ఎక్కువ బిర్యానీని కలపకూడదు, ఊకే అలా కలిపేసి వదిలేసేసేయాలి. ఎక్కువ కలిపితే అంతగా బాగోదు, అందుకోసమని ఊకే అలా కలిపేసేయాలి. నాకు ఫుల్గా జలుబు చేసిందండి, అందుకే వాయిస్ చాలా చేంజ్ అయిపోయింది. ఇదిగోండి ఊక అలా కలుపుతున్నా. అన్నం మాత్రం చాలా బాగా వచ్చింది, పొడి పొడిగా వచ్చింది. ఇది బాస్మతి రైస్ కాదు, నార్మల్ రైసే, కర్నూలు సోనా బియ్యము, కానీ రైస్ మాత్రం చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. 2.5 కేజీ చికెను, 2.5 కేజీ రైస్ తీసుకొని చేసినాము. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుండింది. నేనేమో అందరికీ వడ్డిస్తున్నా. మా చిన్నల్లుడికేమో లెగ్ పీస్ ఇష్టము, ఇద్దరు అల్లుళ్ళకు లెగ్ పీసులు ఇష్టము, అందుకోసమని లెగ్ పీస్ పెట్టిస్తున్నా. ఆ రోజేమో బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, గోంగూర, పెరుగు పచ్చడి, దాల్చా, వైట్ రైస్. ఇదిగోండి అన్నం పొడి పొడిగా బాగా వచ్చింది కదా, చాలా బాగుండింది టేస్ట్. ఆ రోజు అన్నీ బాగా కుదిరినాయి వంటలన్నీ. కొన్ని ఇంట్లో చేసినాము, కొన్ని బయట చేసినాము. బిర్యానీ ఒక్కటి బయట చేసినాము, మిగతా కర్రీస్ ఐటమ్స్ అన్నీ లోపలనే చేసినాం. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఈరోజు, అన్నీ టేస్టీగా ఉన్నాయి. మా ఇంట్లో అందరికీ బాగా నచ్చినాయి. ఇంకా ఆల్మోస్ట్ అందరికీ నచ్చింది. ఇదిగోండి గోంగూర కూడా చేసినాము. ఇంకా భోంచేసిన తర్వాత జగన్నాథ గట్టుకు వెళ్దామని మాట్లాడుకుంటూ తింటున్నాము. అంటే జగన్నాథ గట్టుకు అందరం ఉన్నాం కదా, వెళ్ళేసి వద్దాము, బాగుంటుంది, చాలా రోజులైంది వెళ్ళక అనేసి ఇంకా జగన్నాథ గట్టుకు వెళ్ళాలని రెడీ అయినాము. ఇదిగోండి నేను కూడా రెడీ అయిపోయినా, మా ఆడపడుచు వాళ్ళు రెడీ అయినారు. ఇంకా ఇప్పుడు బయలుదేరదాము, టీ తాగేసేనే రెడీ అయినాము. 4:30 అయింది అప్పటికి. మేము భోంచేసరికి చాలా లేట్ అయిపోయింది. వంట మొదలు పెట్టడమే 1 గంటకు మొదలు పెట్టినాము, లేట్గా అయింది. భోంచేసి ఇంకా రెడీ అయ్యి కూర్చున్నాము. ఇప్పుడు 4:30 అయింది, వర్షం కూడా లేదు, తగ్గిపోయింది. ఇంకా ఇప్పుడు జగన్నాథ గట్టుకు బయలుదేరుతాము. జగన్నాథ గట్టు చాలా హైట్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళినాము, ఇంకా ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా మా అన్న వాళ్ళేమో ఏదో చెప్తున్నారు. తర్వాత మా ఆడపడుచు వాళ్ళేమో ఈరోజు ఉండండి, రేపు వెళ్దురు ఊరికి నంద్యాలకు అని చెప్తున్నారు. కానీ మా ఆయనకు డ్యూటీ ఉంది అనేసి ఆ రోజు నైటే వచ్చేసినాము. ఇంకా జగన్నాథ గట్టుకు వెళ్ళాలంటే తొందరగా వెళ్ళేసి వద్దాము, మళ్ళీ చీకటి పడుతుందని ఇంకా బయలుదేరుతున్నాము. మా ఆడపడుచు వాళ్ళు ఒక కారులో, మేము అందరం కలిసి ఒక కారులో బయలుదేరి వెళ్ళినాము. ఇంకా ఇది ఇప్పుడు జగన్నాథ గట్టుకు వెళ్తున్నాము. ఇది జగన్నాథ గట్టు పైన చూడండి, ముందు వాళ్ళు వెళ్ళినారు, ఫస్ట్ పిల్లలు వెళ్ళినారు. ఇదంతా చాలా బాగుంది వ్యూ, పైనుంచి చూస్తే మొత్తం కర్నూలు అంతా కనిపిస్తూ ఉంది. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే చూడండి మొత్తం కర్నూలు అంతా కనిపిస్తూ ఉంది కదా, బాగుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. భయపడి దింగా పైన చెట్టు మీద చెట్టు ఎక్కడ అదే కూర్చున్నాడు, ఏం కాదురా దానా ఇంకా పోదు. ఏందది గొర్రెంటాక కాదా, రేగికాయలు కాదు, రేగి చెట్టు రామాడికి
ఏకాయ కదా హాయ్ అత్త. లేదు లేదు బాబాయ్. ఏందమ్మది సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. పెట్టుకోవడంత వరకు ఆగదా అది? ఇదిగోండి ఇంకా జగన్నాథ గట్టు నుంచి ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళే దారిలో అప్పటికే చీకటి పడింది. 5:30కే చీకటి పడుతుంది కదా, 5:36 అంతా. మేము అప్పటికే 6:30 అవుతుంది. ఇంకా మేము బయలుదేరినాము. వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇంకా దారిలో వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే ఒక 20 minutes అలా పడుతుంది. బయలుదేరిపోయినాము. వర్షం పడుతుంది, చాలా ముప్పు అయిపోయింది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందా? ఈరోజు ఈ సండే బాగుంది. ఇది మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళేది, అక్కడి నుంచి జగన్నాథ గట్టుకు వెళ్ళేది వెళ్తా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి భోజనాలు అందరికీ వడ్డిస్తున్నాయి. ఇంకా రైస్ అయితే చాలా బాగా వచ్చింది, పొడి పొడిగా చాలా బాగుంది. ఇంకా అందరికీ బిర్యానీ, తర్వాత మటన్ కర్రీ వేసినాను. ఇంకా అందరూ భోంచేస్తున్నారు. మా అత్త అయితే చికెన్ తినదు అని చెప్పిన కదా, మటన్ కూడా కొద్దిగా ఇదిగోండి గోంగూర చేసినాము. ఇంకా భోజనాలు అయిపోవడానికి వచ్చినాయి. భోంచేసిన తర్వాత మేము జగన్నాథ గట్టుకు వెళ్దామని అనుకుంటున్నాము. అంటే భోంచేసి ఇంకా ఇప్పుడు ఇదిగో చూడండి, భోంచేసి రెస్ట్ తీసుకుంటున్నాము. అంటే రెడీ అయిపోయినా నేనైతే
ఇంకా అరటిపండు తినేసి బయలుదేరదామనేసి పండు తింటున్నాము. ఇంకా టీ తాగిపోదాం అనుకున్నాం, లేదులే వచ్చిన తర్వాత అవుదామనేసి అప్పటికి 4 అయ్యిందేమో టైము. ఇంకా రెడీ అయిపోయినాను. ఇప్పుడు జగన్నాథ గట్టుకి అంటే కర్నూలులో ఉండే జగన్నాథ గట్టుకి వెళ్దామని, చాలా హైట్ ఉంటుంది కదా అక్కడ, చాలా బాగుంటుంది అనేసి మా ఆడపడుచు వాళ్ళు కూడా రెడీ అయిపోయింది, మా పెద్ద ఆడపడుచు కూడా. ఇంకా వెళ్దామని అనుకుంటున్నాము. ఇప్పుడు బయలుదేరుతాము. ఇంకా జగన్నాథ గట్టుకు వెళ్ళి వచ్చిన తర్వాత మేము నంద్యాలకు వెళ్దామని ప్లాన్ చేసినాము. మా ఆడపడుచు వాళ్ళేమో ఈరోజు ఉండి వెళ్ళండి, రేపు మార్నింగే వెళ్దురు అని చెప్తుంది. ఇంకా మా వాళ్ళేమో, మా పిల్లలేమో మీ ఇష్టము అని చెప్తున్నారు. ఇంకా మా అల్లుళ్ళేమో నవ్వుతున్నారు, అత్త ఒకరోజు ఉండమని కూడా అంటుంది అని నవ్వుతున్నారు. ఇప్పుడైతే ఇంకా జగన్నాథ గట్టుకు వెళ్దామని బయలుదేరుతున్నాము. ఇంకా జగన్నాథ గట్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి ఎలా ఉంటుందో. చూస్తున్నారు కదండి జగన్నాథ గట్టు ఎలా ఉందో, చాలా బాగుంది కదా. మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.